తర్వాత మళ్ళీ సినిమా చెయ్యాలి అంటే ఆల్రెడీ మనం స్ట్రెస్ అయిపోయి దాని నుంచి సైలెంట్ అయిపోయాం. మళ్ళీ బాడీ ఎలా సపోర్ట్ చేసింది? సో ఫస్ట్ 2-3 డేస్ వరకు ఐ వాజ్ వెరీ టైర్డ్ అండి. దాని తర్వాత మళ్ళీ పొందుతుంది. ఆ గ్యాప్ రావడం వల్ల నాకు కొద్దిగా టైం పట్టింది టు గెట్ యూస్ టు ఇట్. బట్ నౌ ఐఎమ్ వెరీ గుడ్ అండి, వెరీ హ్యాపీ. సెకండ్ స్కెడ్యూల్ నుంచి బాగా అసలు ప్రాబ్లం కాదు. ఓకే, సో బేసిక్గా సినిమా షూటింగ్ చేయడం వరకు ఒక ఎత్తు అండ్ ప్రమోషన్స్ ఇంకొక సినిమా చేసిన లాగా. ఏమంటే సినిమా ఓకే చేయించుకోవడం కాదు, నేను సినిమా కథ రాయడం ఒక ఎత్తు, దాని తర్వాత ఓకే చేయించుకోవడం, దాని తర్వాత ప్రొడక్షన్, దాని తర్వాత షూటింగ్, దాని తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, దాని తర్వాత ప్రమోషన్స్, చాలా ఉంటుంది. అదే డ్రామా ఫుల్ ఉంటుంది మన దగ్గర. సో అండ్ బేసిక్గా ఇప్పటి వరకు యంగ్ హీరోస్ ఎవరు కూడా అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ని, ఇలాంటి ఒక జానర్ని టచ్ చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. సో మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ వచ్చి ఒకటే ఒకటి ఉంది, సుకుమార్ గారు. ఆయన చెప్పారు, నేను సార్ నాకు బేసిక్లీ హారర్ అంటే బాగా భయం అండి. నేను అన్నాను, సార్ మీరు కథ పంపిస్తే ఏదో లవ్ స్టోరీ అనుకున్నాండి, మీరు హారర్ పంపించారు ఏంటంటే అంటే ఇది హారర్ కాదు, ఇది మిస్టరీ కింద చూడు, మిస్టరీ కింద చూస్తే అసలు చాలా కొత్తగా ఉంది. అంటే నాకు కరెక్టే కదా మిస్టరీ, పైగా టైం పీరియడ్ వచ్చేసి 90s జరిగే కదా. సో 90s జరిగే కథ అంటే ఇప్పుడు కొత్తగా ఉంటుంది, బ్యాక్డ్రాప్ కొత్తది అండ్ బ్యాక్గ్రౌండ్ కొత్తది, జనాలు చూసే విధానం కొత్తది, అది పైగా ఒక విలేజ్ సెటప్ అయింది. సో చాలా కొత్తగా ఉంటే చాలా బాగుంది. సరే ఓకే అని చెప్పి నా కథ విన్న తర్వాత ఇది 80% మిస్ అవ్వకూడదు, ఇది హ్యాపీ కుదుర్చుకోవడం అని చెప్పి అనుకున్నాను. సో జనాలు ఏమనుకున్నా పర్లేదు కానీ బట్ సినిమా చూసేసరికి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. ఐఎమ్ వెరీ డామ్ షూర్ అబౌట్ దేర్ అండ్ బేసిక్గా చాలా రోజుల తర్వాత బేసిక్గా సాయిధరం తేజ్ గారు అంటేనే బయట టాక్ ఏంటి అంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మేనరిజం కానివ్వండి, పోలికలు కానివ్వండి, చిరంజీవి గారి ఇది కానివ్వండి, మానియా కానివ్వండి,